నమస్తే. అనురాధరావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పిల్లలను దండించడం, కార్పొరల్ పనిష్మెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? కార్పొరల్ పనిష్మెంట్స్ బ్యాన్ అయ్యాయా, ఇంకా కొనసాగుతున్నాయా అన్నది మన ముందున్న ప్రశ్న. ఎందుకంటే 2వ తరగతి చదువుతున్న చిన్నారులను ధర్మవరం పట్టణంలో జీనియస్ పాఠశాలలో టీచర్ చెప్పుతో కొట్టింది, హోంవర్క్ చేయలేదని చెప్పేసి. అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి 2వ తరగతి అంటే? 7 సంవత్సరాలు. అంత చిన్న పిల్లలను చెప్పుతో కొట్టాలని ఆ టీచర్కి ఏ విధంగా మనసొప్పింది? తన పిల్లలను అయితే చెప్పుతో కొట్టుకుంటుందా? హోంవర్క్ చేయలేదు, చెప్పిన మాట వినలేదు అని చెప్పి. మరి పాఠశాలలో చదువుతున్న పిల్లలు తన పిల్లలు కాదా? అలాంటి భావన లేకుండా టీచర్ ఉద్యోగమే చేయకూడదు. నా పిల్లలు నా వాళ్ళు అన్న భావనతోటే బాధ్యతాయుతమైన ఆ ఉపాధ్యాయ వృత్తి నిర్వహించాలి. మరి అలాంటి టీచర్ను ఏం చేయాలి? చట్టం ఏం చెప్తుంది? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 17 ప్రకారము కార్పొరల్ పనిష్మెంట్స్ బ్యాన్ చేశారు. మరి ఈ కార్పొరల్ పనిష్మెంట్ బ్యాన్ చేశాక కూడా 2వ తరగతి చదువుతున్న హోంవర్క్ చేయలేదని చెప్పి ఏ విధంగా కొట్టింది టీచరు? కనీసం ఆమెను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మార్చిలో మనకు కీసరలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అమ్మాయిలను పీఈటీ టీచరు కట్టెతో కొట్టాడు. మరి అతన్ని సస్పెండ్ చేశారు, కానీ సస్పెన్షన్ అన్నది పనిష్మెంట్ కాదు. తనను టర్మినేట్ చేయాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కొట్టుకుంటూ వస్తే పిల్లలు ఎట్లా చదువుకుంటారు? అసలు చదువుకోవాలంటేనే చాలా భయపడే స్థితికి వచ్చిండ్రు. రకరకాల పనిష్మెంట్స్ ఇస్తున్నారు పిల్లలకు. ర్యాంకుల ప్రెషరు అనేసి పెద్ద పిల్లలకు ప్రెషర్ అయిపోతుంది. చిన్నపిల్లలను హోంవర్క్ చేయకపోతే వాళ్ళని కొడుతున్నారు. ప్రేమతో చదువుకుంటే చదువు వస్తుందా, కొడితే చదువు వస్తుందా అన్న ప్రశ్న ప్రతి టీచరు వేసుకోవాలి. చట్టాల గురించి అవగాహన వాళ్లకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. టీచర్లందరికీ ఈ జేజే యాక్ట్ గురించి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి మొత్తము అర్థమయ్యే విధంగా మీరు క్లాసులు తీసుకోండి ఈ సమ్మర్ వెకేషన్లో. అంతేకాని పిల్లలను కొడితే ఎవరు ఇక్కడ సహించేది లేదు. పిల్లలను కొడితే ఖచ్చితంగా నిలదీస్తాము. బాలల హక్కుల సంఘం ఎక్కడ ఏ పిల్లలను ఎవరిని కొట్టినా నిలదీస్తుంది. పేరెంట్స్ కూడా ఈ చట్టాల గురించి తెలుసుకోండి. పిల్లలను ఏ టీచర్ అయినా ఏమైనా ఇబ్బంది కలగచేస్తే వెంటనే వాళ్ళని అడగండి. మీరు ఆలస్యం చేయొద్దు. వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయండి. ఖచ్చితంగా మారుతారు. లేకపోతే ఈ విధంగా అంటే వాళ్ళ సొంత పిల్లలనైతే ఇట్లాగే కొట్టుకుంటారా అన్న ప్రశ్న మీరు వేసుకోండి. ఇవి నిషేధము. కార్పొరల్ పనిష్మెంట్స్ అన్నది చట్ట ప్రకారము ఎప్పుడో బ్యాన్ చేశారు. మరి వాటిని ఇంకా టీచర్లు కొడుతున్నారు, పనిష్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా నిలదీయాల్సిన సమయం ఇది. పిల్లలకు ప్రేమతో చెప్పండి, భద్రత ఇవ్వండి. స్కూల్కు రావాలంటే భయపడే సిచ్యువేషన్ని క్రియేట్ చేయకండి. వాళ్లకు భద్రత కల్పించండి, నాణ్యమైన విద్యను అందించండి, ప్రేమతో అందించండి. అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా వాళ్ళు తయారవుతారు. దేశ భవిష్యత్తు పిల్లలంటే మరి ఆ భవిష్యత్తును మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. టీచర్లు అంటేనే ఒక బాధ్యతాయుతమైన జాబ్ వాళ్ళది. మరి అలాంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన టీచర్లను ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. నమస్తే. థ్యాంక్ యూ.